హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఈ విధంగా ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి బిట్స్ని డిస్కస్ చేస్తూ మన ఛానల్లో అనేక వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని గనక మీరు మళ్ళీ చూసి ఆ బిట్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే రాబోయే టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలానే లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారిని గుర్తించాలి. ఆప్షన్స్: విల్హెల్మ్ వూంట్, వాట్సన్, ఎబ్బింగ్హాస్, గాల్టన్. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరో మీకు తెలుసా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం మనం డిస్కస్ చేసిన ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎవరెవరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారు అనేది. ఈ విధంగా మనం బిట్స్ ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసిన దాన్ని ఈ బిట్స్ రూపంలో పరీక్షించుకొని ఆ విషయం పట్ల మనకి ఎంత అవగాహన ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలానే వీడియో చివరిలో అందరూ కూడా మీ మార్క్స్ని తెలియజేస్తే మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నాము, మనకంటే ముందు ఎంతమంది ఫాస్ట్గా ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. మనల్ని మనం ఇంకా ట్రైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించింది ఎవరు అంటే విల్హెల్మ్ వూంట్. ఈ ప్రశ్న అనేక సార్లు రిపీట్ కావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు అంటే విల్హెల్మ్ వూంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్స్: వ్యాయామం, రక్షణ అవసరం, గుర్తింపు అవసరం, గౌరవ అవసరం. వీటిలో నుంచి ప్రాథమిక అవసరాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్. గెస్టాల్ట్ అనగా. ఆప్షన్స్: ప్రత్యక్షం, అంతర్దృష్టి, భాగము, సమగ్రాకృతి. గెస్టాల్ట్ అనగా అర్థమేంటో మీకు కనుక తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ ప్రశ్నకు చూసిన వెంటనే నాకు దీనికి సమాధానం తెలుసు అనిపించిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ గెస్టాల్ట్ అనే పదానికి అర్థం తెలుసో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమగ్రాకృతి. గెస్టాల్ట్ అనగా అర్థం సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు. ఆప్షన్స్: తదాత్మీకరణ, అంతరీకరణ, ఉపసంహరం, హేతుకీకరణ, పరిహారం, ప్రక్షేపణ, అచేతన, ప్రతిగమనం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తదాత్మీకరణ, అంతరీకరణ. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో తదాత్మీకరణ మరియు అంతరీకరణ అనేవి మానసిక ప్రక్రియలుగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. సో ఈ ప్రశ్నలో గమనించినట్లయితే విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు అని ఇవ్వడం జరిగింది. సో ఏ రకమైన స్మృతులలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు అనేది మనం ఆప్షన్స్లోకి వెళ్ళక ముందే మనకంటూ ఒక సమాధానం తెలిసి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా దానిని ఆప్షన్స్ నుంచి గుర్తించగలుగుతాం. ఆప్షన్స్ చూసినట్లయితే తక్షణ స్మృతి,
బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తార్కిక స్మృతి. తార్కిక స్మృతి రకంలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడనమాట. అంటే ఆ విషయం పట్ల పూర్తి అవగాహనని ఏర్పరచుకున్న తర్వాతే తాను గుర్తుంచుకోవడం జరుగుతుంది. దీనిని తార్కిక స్మృతిగా పేర్కొనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏ రకమైన అభ్యసన బదలాయింపు జరుగుతుంది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే అనుకూల, రుణాత్మక, శూన్య, ద్విపార్శ్వ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు రకం ఉంటుంది. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటంలో సాఫ్ట్ బాల్ ఆడడంలో నేర్చుకున్నటువంటి అభ్యసనం కొంతైనా సరే క్రికెట్ ఆడడంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది అనుకూల అభ్యసన బదలాయింపు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్పీడి అనగా? జెడ్పీడి యొక్క విస్తరణ రూపం మీకు గనక తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూద్దాం. జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ పార్షియల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డైమెన్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడి అంటే దాని యొక్క విస్తరణ రూపం ఏమిటి? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడినటువంటి అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి వివరించడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ కూడా ఒక ప్రశ్న, యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని వివరించిన వారు ఎవరు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సమాధానం నెక్స్ట్ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. శీలస్థాపన మరియు గ్రహించడం అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందినవి అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ప్రణాళికా రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞాన రంగం, భావావేశ రంగం. ఆల్రెడీ ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భావావేశ రంగం. శీలస్థాపన మరియు గ్రహించడం అనే లక్ష్యాలు భావావేశ రంగానికి చెందినవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్స్ చూసినట్లయితే పూరణ నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం, అవిరాళ నియమం, సామీప్య నియమం. ఇక్కడ చుక్కలతో ఒక గుర్తునివ్వడం జరిగింది. అయితే ఆ గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించి చదవడంలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏ నియమం ఉంది అనేది అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
1 అండ్ 4 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. అఫీషియల్ కీలో పూరణ నియమం మరియు సామీప్య నియమం అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూరణ నియమం ఎందుకు అని చూసినట్లయితే ఈ చుక్కలన్నిటిని కలిపి ఒకటిగా చూసినట్లయితే మనం అది వి ఆకారంగా, అంటే ఇంగ్లీష్ అక్షరాలలో ఉన్నటువంటి వి అక్షరంగా కనిపిస్తుంది. అలానే ఈ ఇంగ్లీష్ అక్షరం వి మరియు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చుక్కలతో ఉన్నటువంటి గుర్తును, ఈ రెండింటిని మనం చూసినట్లయితే రెండు కూడా ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్నాయి. ఇది సామీప్య నియమం. కాబట్టి అఫీషియల్ కీలో ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 4 సరైన సమాధానాలుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. ఆప్షన్స్: డబ్బు, ఆహారం, చిరునవ్వు, విశ్రాంతి. మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చిరునవ్వు. చిరునవ్వు అనేది మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం రకానికి చెందినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. సో ప్రాజెక్ట్ పద్ధతి ఏ వాదంపై ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రవర్తనావాదం, వ్యవహారిక సత్తావాదం, బ్రూనర్ వాదం, అస్తిత్వవాదం. ప్రాజెక్ట్ పద్ధతి ఏ వాదంపై ఆధారపడి ఉంటుంది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. ప్రాజెక్ట్ పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన, ప్రయోగ పరిశీలన, అంతః పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. కృత్రిమ పరిశీలనను ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్స్: ఔద్యోగిక, కుటుంబ, విద్యాపరమైన, గౌణ. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు ఆ విద్యార్థికి ఏ రకమైన మార్గదర్శకత్వం అవసరం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం అవసరం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీక్ష పూర్తి రూపం. దీక్ష యొక్క విస్తరణ రూపం రాయాలి. దీనికి కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూద్దాం. డిజిటల్ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఫర్ స్కూల్ హెడ్ మాస్టర్స్, డిలేడ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ షేరింగ్, డీసెంట్రలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ సైన్స్, హ్యుమానిటీ అండ్ ఆర్ట్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష యొక్క పూర్తి రూపం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నుంచి అప్లికేషన్ సాఫ్ట్వేర్ని గుర్తించాలి, అంటే ఒక యాప్ లాగా. ఆప్షన్స్ చూద్దాం. ఎంఎస్ ఆఫీస్, డిఓఎస్, విండోస్, లైనెక్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎంఎస్ ఆఫీస్. ఈ నాలుగిటిలోని ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇంకా మిగతా 3 కూడా మనం గమనించినట్లయితే ఈ 3 కూడా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే ఓఎస్, సిస్టమ్ రన్ అవ్వాలంటే ఓఎస్ ఉండాలి కదా. సో ఈ 3 ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్. ఎంఎస్ ఆఫీస్ ఏమో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
1 యోటాబైట్ దీనికి సమానం? ఆప్షన్స్ 1024 MB, 1024 GB, 1024 TB, 1024 ZB. 1 యోటాబైట్ దేనికి సమానమో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఈ ప్రశ్నకు ఎంతమందికి సమాధానం తెలుసో. ఇలాంటి ప్రశ్నల నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో చాలా వరకు కూడా డిజిటల్కి సంబంధించిన అంశాలు ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ సైకాలజీలో భాగంగా మనకి సంబంధించి ICT 1, ICT 2 సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1024 ZB. 1 యోటాబైట్ 1024 ZBకి సమానం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధన గంటలు. చూడండి, RTE 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరం మొత్తంలో ఎన్ని గంటలు బోధన జరగాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. 800 గంటలు, 1000 గంటలు, 1200 గంటలు, 1760 గంటలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1000 గంటలు. RTE 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరం మొత్తంలో 1000 గంటలు బోధన జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం 1, 2 తరగతులు దీని క్రింద వస్తాయి. ఆప్షన్స్ పునాది పూర్వక స్థాయి, సన్నాహక స్థాయి, మధ్య స్థాయి, మాధ్యమిక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. NEP 2020 ప్రకారం 1, 2 తరగతులు పునాది పూర్వక స్థాయి కిందకి వస్తాయి అన్నమాట. దీనినే మనం ఫౌండేషనల్ స్టేజ్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ అధికార, ప్రజాస్వామ్య, జోక్యరహిత, అనుమతించే. సహభాగి నాయకత్వాన్ని క్రింది వాటిలో ఏ విధంగా పిలవచ్చు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలవచ్చు అన్నమాట. సహభాగి నాయకత్వాన్ని ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆప్షన్స్ పరిశీలన, నిర్ధారణ మాపని, ప్రశ్నావళి, పరిపృచ్ఛ. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రశ్నావళి. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించేది ప్రశ్నావళి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. WC బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ అనువంశికత మరియు వికాసం, పాఠశాల వసతులు మరియు వికాసం, పెరుగుదల మరియు వికాసం, పరిపక్వత మరియు వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పాఠశాల వసతులు మరియు వికాసం. WC బాగ్లే ప్రకారం పాఠశాల వసతులు మరియు వికాసం మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆప్షన్స్ ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ, అంతఃకరణ. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారాన్ని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న.
ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, ఆత్మభావన. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారాన్ని ఆత్మభావనగా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ చూసినట్లయితే 90 నుంచి 110, 110 నుంచి 130, 70 నుంచి 90, 50 నుంచి 70. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 90 నుంచి 110 మధ్యలో ఉంటుంది. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 మధ్యలో ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఏ రకమైన క్రీడను పిల్లవాని యొక్క మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ, సాంఘిక క్రీడ. పిల్లవాని యొక్క మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, వీరికి బోధించడానికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారు. ఎవరికి బోధించడానికి సంజ్ఞాభాషను ఉపయోగిస్తారు అంటే సైన్ లాంగ్వేజ్ యూస్ చేసి బోధించేవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే అంగవైకల్యం కలవారికి, దృష్టి లోపం కలవారికి, ప్రజ్ఞావంతులైన పిల్లలకు, వినికిడి లోపం కలవారికి. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసిపోయి ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరికి బోధించడానికి సైన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వినికిడి లోపం కలవారికి సైన్ లాంగ్వేజ్ ఉపయోగించి బోధించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం. ఆప్షన్స్ PAL, రీసెర్చ్ టూల్, టీచ్ టూల్, TARL. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్నటువంటి సమగ్ర తరగతి గది పరిశీలన సాధనాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, టీచ్ టూల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తించుకునే పద్ధతి. అంటే ఏ పద్ధతిలో ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే భావాల సంసర్గం, అవధానం, అతి అభ్యసనం, కొండ గుర్తులు. ఈ ప్రశ్నకి సమాధానం అత్యంత సులభంగా గుర్తించవచ్చు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కొండ గుర్తులు. ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకోవడం అంటే ఆ రంగుల్ని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకొని దానికి ఒక గుర్తుగా పెట్టుకొని గుర్తుపెట్టుకునే ఈ పద్ధతినే కొండ గుర్తులు అని అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్ వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు, వైఖరులు అత్యంత స్థిరమైనవి, వైఖరులు అభ్యసనం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి, వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వైఖరులు అత్యంత స్థిరమైనవి అనేది సరికాని ప్రవచనం అన్నమాట. వైఖరికి సంబంధించి సరైన ప్రవచనాలు చూసినట్లయితే
వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఫోర్త్ ఆప్షన్ ఉపయోగించి మనకి వేరొక రకంగా ప్రశ్న ఇచ్చినట్లయితే ఆ ప్రశ్న ఏ విధంగా ఉంటుంది? వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా వీటిని తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రశ్నించి కింద 4 ఆప్షన్స్లోని ఒకటి వైఖరులుగా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం వైఖరులు అనేది సరైన సమాధానంగా గుర్తించాలి. వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన ద్వారా వీటిని తెలుసుకోవచ్చు అని ప్రశ్నించేసి కింద 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్గా వైఖరులను ఇస్తారన్నమాట. అలాంటి సందర్భాల్లో మనం సరైన సమాధానంగా దేనిని ఎంచుకోవాలి? వైఖరులను ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. ఆప్షన్స్: భావన, వైఖరి, ఆలోచన, వివేచన. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకి కానీ, పరిస్థితికి కానీ సంబంధించినటువంటి సాధారణ అవగాహనను ఏమని పిలుస్తాము? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భావన. ఒక వ్యక్తికి సంబంధించి లేదా ఒక వస్తువుకు సంబంధించి, ఒక పరిస్థితికి సంబంధించి సాధారణంగా ఉన్నటువంటి అవగాహనను దాని పట్ల ఉన్న భావనగా పేర్కొనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం. ఆప్షన్స్: ఎక్కువ పరీక్షలను నిర్వహించడం, పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాలకు పరిమితం చేయడం, పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం, కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రం ఏమిటి? పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని. ఆప్షన్స్: సహజ సామర్థ్యం, అభిరుచి, వైఖరి, ప్రజ్ఞ. ఒకే రకమైనటువంటి ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించగలిగారు. అయితే దానికి గల కారణం అతనిలో ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. వికాసంలో భాగంగా మనం నేర్చుకున్నప్పుడు పరిపక్వత మరియు అభ్యసనం రెండూ ఉంటేనే వికాసం సరిగ్గా జరుగుతుందని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తికి ఆ ఇద్దరిలోని కూడా ఆసక్తి ఉంది సంగీతాన్ని నేర్చుకోవాలని. అయితే ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరికి ఆసక్తితో పాటు దానికి అవసరమైనటువంటి సహజ సామర్థ్యం కూడా ఉంది. అయితే ఇంకొక వ్యక్తిలో ఆసక్తి ఉన్నప్పటికీ సహజ సామర్థ్యం లేకపోవడం వల్ల సంగీత రంగంలో రాణించలేకపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఆప్షన్స్: అనుభవం మరియు అనుకరణ, పరిశీలన మరియు పరిపక్వత, అనుభవం మరియు అభ్యసనం, అనుకరణ మరియు నిబంధనం. పిల్లలు వేటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండ్ 4 రెండు కూడా సరైన సమాధానాలు అని చెప్పేసి అఫీషియల్ కీలో ఇవ్వడం జరిగింది. పిల్లలు అనుభవం మరియు అనుకరణ, అలానే అనుకరణ మరియు నిబంధనం ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్స్: గుప్త దశ, శిశ్న దశ, మౌఖిక దశ, ఆసన దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శిశ్న దశ. ఎలక్ట్రా కాంప్లెక్స్ను మనోలైంగిక వికాస దశలలో శిశ్న దశలో గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఆప్షన్స్: కోర్సెరా,
ఎడెక్స్, స్వయం, యుడెమి. వీటిలో ఏ జాతీయ వేదికను ఉపయోగించి ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడం జరుగుతుంది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్వయం. స్వయం అనే జాతీయ వేదికను ఉపయోగించి ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సును అందిస్తున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి? ఆప్షన్స్: ప్రాజెక్టు పద్ధతి, ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి. వీటిలో ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు? ప్రదర్శన పద్ధతి. ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉండి బోధన జరుగుతుంది కాబట్టి దీనిని ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిగా చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. ఆప్షన్స్: శారీరక, విద్యా సంబంధ, సాధారణ, ప్రవర్తన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రవర్తన సమస్యను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. ఆప్షన్స్: పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది. ఈ 4 ప్రవచనాలలోని చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనాన్ని గుర్తించాలి. సో దీనికి సంబంధించిన సమాధానం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అనేది చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం అన్నమాట. మిగిలిన 3 ప్రవచనాలు కూడా చామ్స్కీకి సంబంధించి సరైన ప్రవచనాలు. చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. దీన్నే ఎల్ఏడి అని ఆయన పేర్కొనడం జరిగింది, లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారంటే వాళ్ళు పుట్టేటప్పుడే ఆ శక్తులు వాళ్ళలో అంతర్గతంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాడు. అలానే పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది. భాషాగ్రహణ పరికరం. సో లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. అయితే ఇక్కడ చూస్తున్న మీ అందరికీ కూడా మరొక ప్రశ్న. పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అని చెప్పింది ఇక్కడ చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం అని చెప్తున్నాం. అయితే ఈ విషయాన్ని చెప్పిన వ్యక్తి ఎవరో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోకి సంబంధించి ఇలాంటివి 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ 2 ప్రశ్నలకి సంబంధించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీటికి సంబంధించిన సరైన సమాధానం తదుపరి వీడియోలో చర్చిద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోధనా దశలలో ప్రణాళికా దశ. ఆప్షన్: ఉపాధ్యాయ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ. బోధనా దశలలో ప్రణాళికా దశగా దేనిని పేర్కొంటాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్స్: ప్రేమ, నిద్ర, విద్య, గౌరవం. వీటిలో ప్రాథమిక అవసరం వచ్చేసి నిద్ర. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మొత్తం మనం 40 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ మొత్తం 40 ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎవరు 40కి 40 స్కోర్ చేశారు, అలానే ఎవరు బాగా తక్కువ స్కోర్ చేస్తున్నారు అనే విషయాన్ని. ఈ 40 ప్రశ్నలతో పాటు వీడియో మధ్యలో ఒక 2 ప్రశ్నల్ని అడగడం జరిగింది. ఆ 2 ప్రశ్నలకి సంబంధించి మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి.
వీలైనంత అందరికీ కామెంట్స్‌లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇవ్వలేనట్లయితే ఖచ్చితంగా వీలు చూసుకొని రిప్లై ఇస్తాను. ఈ 2 ప్రశ్నలు అదనంగా అడిగినటువంటి 2 ప్రశ్నలకి సంబంధించిన సరైన సమాధానం నెక్స్ట్ చేయబోయే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయడం వలన నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ కంటెంట్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీకు నేరుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.